పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడేనా నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వననీనాదం. Let's start the video. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ జనవరిలో మేము ఐర్లాండ్ లో ఉన్న కౌంటీ మాయోకి వెళ్ళాము. బెల్ఫాస్ట్ నుంచి అప్రాక్సిమేట్ గా 350 to 400 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అది అక్కడున్న కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ చూపించే ప్రయత్నమే ఈ వీడియో. మేము స్టార్ట్ అయిన రోజు బెల్ఫాస్ట్ లో టెంపరేచర్ ఆల్మోస్ట్ 0 ఉంది. ఐర్లాండ్ వెళ్లే వరకు కూడా మనకి రోడ్ అనేది అంత క్లియర్ గా లేదు, విజిబిలిటీ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. లంచ్ కోసం ఎనిస్కిల్ లో బ్రేక్ తీసుకున్నాము. మనకి ఇప్పుడు టైం ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1-2 అయింది. కానీ మనకి వెదర్ చల్లగా ఉండటం వల్ల ఏదో ఎర్లీ మార్నింగ్ 4-5 లాగా అనిపిస్తుంది మనకి రోడ్ అంతా కూడా. ఈ ట్రిప్ లో మేము కౌంటీ మాయోలో ఉన్న 3 లొకేషన్స్ ని కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసరికి డూలాఫ్ వ్యాలీ, సెకండ్ వచ్చేసరికి అఖిల్ ఐలాండ్, థర్డ్ డౌన్ ప్యాట్రిక్ హెడ్. ఆల్మోస్ట్ 4 అవర్స్ జర్నీ తర్వాత మనం వెస్ట్ ఫోర్ట్ రీచ్ అయ్యాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ డూలాఫ్ వ్యాలీ చూసుకొని అక్కడ నుంచి నైట్ స్టే చేయడానికి ఎయిర్బిఎన్బి హౌస్ బుక్ చేసాము. సో నైట్ అక్కడ స్టే చేసి మిగిలిన 2 లొకేషన్స్ రేపు కవర్ చేద్దాం. డే 2 అండి. మనం నైట్ ఎయిర్బిఎన్బి హౌస్ లో స్టే చేసిన తర్వాత ఇప్పుడు
అఖిల ఐలాండ్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది ఈ వెస్ట్ పోర్ట్ దగ్గర. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. నా ముందు వ్యూ అయితే మాత్రం ఎంత బాగుందో చూడండి. ఎందుకంటే ప్రెసెంట్ టెంపరేచర్ 2 డిగ్రీ ఉంది. నైట్ అంతా కూడా స్నో పడింది. ఆ మౌంటైన్స్ మీద స్నో అనేది చాలా బాగుంది. ఈ అఖిల ఐలాండ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అనమాట. సో మనకి వైల్డ్ అట్లాంటిక్ వే అనే ఒక ఫేమస్ రూట్ ఉంటుంది కదా, అంటే మనకి సౌత్ లో ఉన్న ఐర్లాండ్ నుంచి అట్లాంటిక్ బోర్డర్ చూసుకుంటూ మనం నార్త్ లో ఉన్న దొనగల వరకు వెళ్ళొచ్చు అనమాట. ఈ అట్లాంటిక్ వే అనేది రోడ్ ట్రిప్ అనేది చాలా ఫేమస్ మనకి ఐర్లాండ్ లో. నిజంగా మనకి ఆ లొకేషన్స్ కానీ అవన్నీ ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. నార్మల్గా వీడియోలో మనకి అంతగా కనబడుతుందో తెలియదు, కానీ నిజంగా మీరు చూస్తే కనుక లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. దట్టు క్రౌడ్ కూడా ఎక్కువ మంది ఉండరు. మీరు చూస్తే కనుక మనకి ఐర్లాండ్లో ఎక్కువ జనాభా అంతా ఉంది కూడా ఈస్ట్ పార్ట్ ఆఫ్ ది ఐర్లాండ్లో ఉంటారు. డబ్లిన్ కానీ కార్క్ కానీ అటు సైడ్ ఎక్కువ మంది ఉంటారు. సో వెస్ట్ సైడ్ ఆఫ్ ది ఐర్లాండ్ ఏంటంటే మనకి ఎక్కువగా హిల్స్ అవన్నీ ఎక్కువ ఉండటం వల్ల పాపులేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ టౌన్స్ కూడా చాలా చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి అనమాట. సో ఈ ఐలాండ్ మొత్తం అనేది ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా పీస్ఫుల్గా ఉంది. బట్ ఎక్కువ మంది జనాభా లేకపోయినా సరే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మాత్రం చాలా బాగుంది. రోడ్లు కానీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే టవర్ సిగ్నల్, మన మొబైల్ సిగ్నల్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే, హోటల్స్ ఉన్నాయి. నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ ట్రిప్ అని చెప్పొచ్చు ఇది.
ఈ అఖిల్ ఐలాండ్లో 2-3 హిల్ స్టేషన్స్ కవర్ చేసి ఇప్పుడు లాస్ట్ ప్లేస్కి వచ్చేసరికి కీల్ బీచ్ అనమాట. కీల్ బీచ్కి వెళ్తున్నాము. ఆ బీచ్కి వెళ్ళే వే చాలా బాగుంటుంది.
వెస్లీ ఐలాండ్ అన్ని ప్లేసెస్ కవర్ చేసాము. ఇక్కడ నుంచి డౌన్ ప్యాట్రిక్ హెడ్ అని చెప్పేసి ఈ కౌంటీ మాయోలో ఇంకో ప్లేస్ ఉందన్నమాట. అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలోనే లంచ్ ప్రిపేర్ చేసుకుని లంచ్ ఫినిష్ చేసి ఇప్పుడు డౌన్ ప్యాట్రిక్ హెడ్ దగ్గరికి వెళ్తున్నాము. డౌన్ ప్యాట్రిక్ హెడ్ అనేది ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ ఇది. నిజంగా చాలా బాగుంటుంది మీకు చూడటానికి. అది ఏదో డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుంది అనమాట. చూసారు కదా ఈ కౌంటీ మాయో రోడ్ ట్రిప్. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.